ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, మహిళలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, మహిళలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. మహిళలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, మహిళలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, మహిళలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, మహిళలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. పోరాటం పోరాటం మహిళలకు న్యాయం జరిగేంత వరకు, పోరాటం పోరాటం మహిళలకు న్యాయం జరిగేంత వరకు, పోరాటం పోరాటం మహిళలకు న్యాయం జరిగే. ఈరోజు టవర్ క్లాక్ దగ్గర తన్మయి అనే అమ్మాయిని ప్రేమ పేరుతో వంచి పెళ్లి సందర్భం వచ్చిన సందర్భంలో ఆమెని అతి కిరాతకంగా కొట్టి చంపడం జరిగింది. అతన్ని నిందితుడిని అరెస్టు చేసి మేము అరెస్టు చేసినామని చెప్పేసి పోలీసులు తెలియజేస్తున్నారు. ఒక్క అరెస్టుతోనే పరిష్కార మార్గం కాదు, బలమైనటువంటి చట్టాలు ప్రయోగం చేయాలి. ఎస్సీ ఎస్టీ యాక్ట్ చట్టం వాళ్ళ మీద ప్రయోగం చేయాలి. అప్పుడే వాళ్ళకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి 30 రోజుల్లో శిక్ష పడేటట్లా చేస్తే మిగతా వాళ్లకు కూడా ఒక హెచ్చరిక లాంటిది. అది రాబోయే కాలంలో ఇలాంటి సమస్యలు ఫుల్ స్టాప్ పెట్టాలంటే వాళ్లకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి. 30 రోజుల్లో శిక్ష పడినప్పుడే అది పరిష్కారం అవుతుంది తప్ప నీకు కేసులు కట్టి జైలుకు పంపించినంత మాత్రాన అది సాధ్యం కాదని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘం మరియు అన్ని సంఘాలు, ప్రజా సంఘాలు కలుపుకొని, కుల సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున మొత్తం ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఒక పక్క హెచ్చరిక చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము దాన్ని పక్కన పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రామగిరి మండలంలో నీకు 7 గుర్రాల పల్లెలో అక్కడ 2.5 సంవత్సరము ఒక దళిత అమ్మాయిని, అంటే మైనర్ అమ్మాయిని అక్కడ నిర్బంధించి నీకు 2.5 సంవత్సరము రేప్ చేసి అమ్మాయిని అక్కడ జరిగినటువంటి పరిస్థితి పోలీసులకి ఏ మాత్రము తెలియనట్టుగా ఉండడము ఎంత దారుణమైనటువంటి విషయము. ఇవాళ తన్మయి కేసు విషయంలో ఇక్కడ ఉన్నటువంటి సిఐని సస్పెండ్ చేశారు, కానీ అక్కడ ఉన్నటువంటి సిఐని, ఎస్ఐని తక్షణమున అరెస్ట్ వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఇవాళ ప్రజా సంఘాల ఐక్యవేదిక మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? దాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? మహిళల పైన నీకు దారుణంగా నీకు అత్యాచారాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, అవి ఆపాలి. తక్షణం రాష్ట్ర ప్రభుత్వము మేము ఆ రోజు మహిళలకు మొత్తం మేము మేలు చేస్తామని చెప్పేసి బాటంగా ఎన్నికల మూమెంట్లో మీరు ప్రకటించినారు. ఇవాళ మీరు చేయాలని చెప్పేసి, మీరు ఆచరణాత్మకంగా ఉండాలని చెప్పేసి ఏ డిమాండ్స్ అయితే ప్రజా సంఘాలు చేసినాయో అవి ఖచ్చితంగా మీరు అమలు చేస్తేనే అది సాధ్యమవుతుంది తప్ప లేకపోతే కంటి తొడుపుతోనే మీరు చేస్తే వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకే మీరు సపోర్ట్ చేసినట్లయితుంది తప్ప ఇది న్యాయం జరగదని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాను. బలమైన ఉద్యమాలతోనే మీరు మీకు దిగరాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ఆ ఉద్యమాలకే శ్రీకారం చూస్తాం, వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఈరోజు అనంతపురం పట్టణం నందు టౌన్ క్లాక్ నడి సెంటర్లో కొవ్వొత్తుల ర్యాలీని ప్రదర్శించడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే గత వారం 10 రోజుల నుంచి అనంతపురం జిల్లాలో అయితేనేమి, అదేవిధంగా రామగిరి మండలం 7 గుర్రాలపల్లె జరిగినటువంటి ఘటన విషయాలపైన అయితేనేమి అనేక దఫాలుగా మీ కుల సంఘం లీడర్లుగా ప్రతి ఒక్క విషయాన్ని మేము ఖండిస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెక్కినట్టుగా వ్యవహరించడం అనేది సరైనటువంటి పద్ధతి కాదని మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. దయచేసి ఈ ప్రభుత్వానికి ఒకటే మేము తెలియజేసుకుంటున్నాము, అనంతపురం జిల్లాలో 2 ఎస్సీ ఎస్టీ బాలికలపైన హత్యలు, అత్యాచారాలు జరగబడితే ఆఖరికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు సీఎం గారు కానీ లేరంటే హోమ్ మినిస్టర్ కానీ ఆ కుటుంబాన్ని సందర్శించి వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ ప్రకటించడానికి కూడా మీకు టైం లేదా? ఎందుకో ఒక్కసారి ఆలోచన చేయండి. మేము ఈరోజు ఈ రాష్ట్రంలో మీకు అధికారాన్ని ఎందుకు ఇచ్చాము? మీ యొక్క కుటుంబ సభ్యుల పైన జరిగినటువంటి కక్షలు ఖాతాలు తీసుకోవడానికి మేము మీకు అధికారం ఇచ్చామా? లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలకి
మీరు రక్షణ కల్పిస్తారని, మీకు అభివృద్ధి చేస్తారని దానికోసం మీకు అధికారం ఇచ్చామా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని చెప్తున్నాం. ఈ రోజు ఈ అనంతపురం పట్టణంలో తెలుసుకుంటే ఈ రోజు తన్మయ్ కుటుంబాన్ని వారం రోజుల నుంచి ఘటన జరుగుతున్నప్పటికీ అనంతపురం లోకల్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు మాత్రము అనంతపురంలో 15 రోజులు ఉంటూ ఒక 15 రోజులు మాత్రం హైదరాబాద్ లో ఉంటూ తన యొక్క పనుల్ని తన యొక్క కంపెనీని నడుపుకునేటువంటి దాంట్లో బిజీగా ఉన్నాడే తప్ప ఇక్కడ జరిగినటువంటి అన్యాయాలపైన మాట కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పాల్సినటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు నిర్లక్ష్యంగా ప్రవర్తించడం అనేది ఇది ఎంతవరకు సంకేతమో ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని కూడా చెప్తున్నాము. అదేవిధంగా రామగిరి మండలం ఏడుగురాలు పడినటువంటి జరిగినటువంటి దాడుల విషయం పైన ఈ ప్రకాష్ రెడ్డి గారికి మా సుందమ్మక్క విమర్శించడానికి టైం ఉంది, కానీ పాపం మా దళిత అమ్మాయికి మధ్య జరిగినటువంటి అన్యాయం పైన వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ ప్రకటించడానికి మాత్రం టైం లేదు. ఎందుకంటే రామగిరి మండలంలో ఆకలికి రాజ్యాంగ పాలన నడుస్తుందా లేదంటే రాజరిక పాలన నడుస్తుందో ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి ప్రశ్న. ఎందుకంటే ఈరోజు మేము ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వము ఏర్పడి సంవత్సరం అవుతుంది. సంవత్సరం అయినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో చూసుకుంటే అనేక రకాలుగా దళితులపైన హత్యలు అత్యాచారాలు జరగబడుతున్నాయి. కానీ ఈ ప్రభుత్వం మాత్రము ఎక్కడ కూడా స్పందించినటువంటి దాఖలాలు లేకుండా వాళ్ళకున్నటువంటి కక్షలు ఖాతాలు తీసుకోవడంలో వీళ్ళు బిజీగా ఉన్నారు. ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఒక్కటే కోరుతున్నాము, హైదరాబాద్ లో ప్రియాంక రెడ్డి గారి పైన జరిగినటువంటి అత్యాచార ఘటన పైన ఎన్కౌంటర్ చేస్తే స్వాగతించినటువంటి చట్టము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులకి ధైర్యం లేదా? ఈ చట్టం గురించి వీళ్ళకి అవగాహన లేదా? ఇక్కడున్నటువంటి బాధల్ని తీసుకొని పోయి కేసులు కట్టి సబ్జెక్టులు పెట్టి వాళ్ళని దున్నపోతులు మేపుతున్నారు. అట్లాంటి వాళ్ళని శిక్షించడానికి నడి భాషలు వచ్చి ఉరదీస్తే మేమందరం కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వాగతిస్తారని తెలియజేసుకుంటూ ఈరోజు సెలవు తీసుకుంటున్నాను. మరి ఈరోజు ఏదైతే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తన్మయ్కి అదేవిధంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని నిర్వహించినటువంటి ఈ సమావేశం సందర్భంగా మేము ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు దళితులకు ఒక న్యాయము, ధనికులకు ఒక న్యాయము, వేరే కులాల వరకు ఒక న్యాయం చేస్తున్నారు. కాబట్టి మీరు తక్షణమే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నిన్న మహిళా కమిషన్ వచ్చింది, మరి ఎందుకు ఇక్కడ వచ్చి చుట్టంలాగా వచ్చి చూసిపోయావా? లేదా అనంతపురంలో వచ్చి సత్యసాయి బాబుని మీరు దర్శించుకొని పోయారా? లేకుండా అనంతపురంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులకు వెళ్ళి మీరు భోజనం చేసేకి వచ్చినారా? మరి ఎప్పుడైతే మీరు సమస్య జరిగింది ఆల్రెడీ నిందితులున్నారు, వాళ్ళు ఎందుకు మీరు శిక్షించలేకపోయారు? కమిషన్ గా మీరేం చేశారు? మహిళా కమిషన్ గా మీరేం చేశారు? పూర్తిగా విఫలం చెంది ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు రోడ్లలో పూర్తిగా వాళ్ళు అన్యాయానికి గురి చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇలానే చేస్తే బుద్ధి చెప్తామంటే హెచ్చరిస్తూ జరుగుతున్న మహిళలపై అత్యాచారాలపై సామాజిక న్యాయ వేదిక పూర్తిగా ఖండిస్తుంది. ముఖ్యంగా మన జిల్లాలో జరుగుతున్న ఈ మహిళల అత్యాచారాలపై నిన్న తన్మయి మన ఏడుగురాలపల్లిలో కూడా 14 మంది ఆ అమ్మాయిపై అత్యాచారం చేసి నిర్దాక్షిణంగా ఇచ్చేస్తా అంటే దాదాపు సంవత్సరం నుంచి కూడా ఐసీడీఎస్ వాళ్ళు కానీ పోలీసులు కానీ ఏం చేస్తున్నారనేసి మేము ప్రశ్నిస్తున్నాము. అలాగే మేము వెళ్దామన్నా కానీ పోలీసులు మాకు వెళ్ళనీయడం లేదు. నిన్న కూడా అన్ని పార్టీలు కూడా పోవాలా, ఏడుగురాలపల్లి పోయేసి నిర్ధారణ కనుక్కొని దీని మీద సమగ్ర విచారణ జరపాలనేసి డిమాండ్ చేస్తే ఎవరిని రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తాందే కానీ ఎవరిని కూడా అలౌ చేయడం లేదు. ఇక్కడ చూస్తే తన్మయ్య విషయంలో రాజేంద్ర యాదవ్ని సస్పెండ్ చేశారు, అక్కడ సుధాకర్ యాదవ్ని ఎందుకు సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇన్ని జరుగుతున్నా కూడా నిన్ననే మహిళా చైర్మన్ గారు వచ్చినారు. మహిళా చైర్మన్ గారు పూర్తిగా ఇంతమంది కంపెనీ నాయకులు కలిసి ఆమె నిర్దాక్షంగా మాట్లాడింది. ఆమె వెంటనే రాజీనామా చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. మహిళలపై అత్యాచారాన్ని పూర్తిగా ఖండిస్తూ భవిష్యత్తులో జరగబోయే పరిణామానికి గవర్నమెంటే బాధ్యత వహిస్తుందనేసి తెలియజేస్తున్నాం. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరిచే విధానాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి తన్మయి హత్య కేసు కానీ అదేవిధంగా ఏడుగురాలపల్లి కేసు విషయంలో కూడా ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. వీటిపైన నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బాధితులను పరామర్శించడానికి పోయేటువంటి నాయకులను కూడా అడ్డుకోవడం ఈ యొక్క ప్రభుత్వం భయపడతా ఉంది. వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పి అధికార పార్టీ వాళ్ళు భయపడతా ఉన్నారు. ఆ గ్రామంలో బాధితులను పరామర్శిస్తే మీకు వచ్చే నష్టమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బాధితురాలను కూడా పరామర్శించేటువంటి పరిస్థితి లేదు. ఆమెని నిర్బంధించి ఆ బాలిక ఆరోగ్యం ఎలా ఉందనేటువంటి బులెటిన్ కూడా బయటకు విడుదల చేయకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. కనీసం అమ్మాయి ఆరోగ్యమైన ఒక బులెటిన్ విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే పోలీసులు చెప్తా ఉన్నారు
ఇక్కడ ఉన్న ICDS కానీ లేకపోతే రెవెన్యూ వాళ్ళు కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు. ఆమె ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి విషయం కూడా పోలీసులు చూస్తున్నామని చెప్పి మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ కాకపోవడం కూడా ఇది అన్యాయం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే బాధితులకి అండగా నిలవలసిన ప్రభుత్వం పూర్తి విచారణ చేపట్టాలని చెప్పేసి, అదేవిధంగా నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి, అదేవిధంగా వైఫల్యం చెందిన పోలీసులందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఆధిపత్యం మరియు అధికార అహంతో కళ్ళు మూసిపోయిన ఈ కూటమి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో గట్టిగా బుద్ధి చెప్పే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈరోజు అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు కలుసుకొని ఈరోజు అనంతపురం టౌన్ క్లాక్ దగ్గర కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరిగింది. మొన్నటి రోజున తన్మయ్ అనే అమ్మాయిని, ఒక గిరిజన బిడ్డని చంపితే ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యే కానీ ఇక్కడున్న అధికారులు కానీ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళలేదు. అలాగే ఆధిపత్య పోరుతో కొట్టు మిట్టాడుతున్న అహంకార బలంతో, అధికార మదంతో ఈరోజు అక్కడున్న రామగిరి మండలం రాప్తాడు నియోజకవర్గంలో వెళ్ళిన వాళ్ళందరినీ కూడా, కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన వాళ్ళు కూడా ఈరోజు అందరికీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఇబ్బందులు పడి చేస్తున్నారు. అలాగే సత్యసాయి జిల్లా ఎస్పీ గారికి చెప్తున్నా, అమ్మ మీరు కూడా ఒక ఆడపిల్లే కదా, రామగిరికి వెళ్ళడానికి ఈరోజు మీరు ఆంక్షలు వేశారు, మీ ఆంక్షలు కూడా తుంగలోకి తొక్కుతాం. రేపు వచ్చే బుధవారం కలెక్టర్ ఆఫీస్ ముట్టడించడానికి అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు కూడా ధ్వజం ఎత్తుతున్నాం. ఇప్పుడు జరిగే రణబేరి యుద్ధం అహంకారంతో, అధికార బలంతో, ఆధిపత్య పోరుతో అహం ఎక్కుతున్న ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, ఇక్కడున్న దళిత గిరిజన ప్రజా సంఘాలకు మధ్యలో రణబేరి మొగబోతుంది. ఇది దమ్ముంటే ఇక్కడున్న ప్రభుత్వం కానీ, ఇక్కడున్న అధికారులు కానీ ఆపుకోండి. వచ్చే బుధవారం నాపోతూ కలెక్టర్ ఆఫీస్ ముట్టడించడానికి ఇక్కడున్న ప్రజా కుల సంఘాలు కూడా మొదలు పెడుతున్నామని చెప్పేసి తెలుపుకుంటూ జై భీమ్, జై భారత్. సత్యసాయి జిల్లా కలెక్టర్ ఆఫీస్, అనంతపురం జిల్లా కలెక్టర్ ఆఫీస్. మిత్రులారా, ఈరోజు మన అనంతపురం జిల్లాలో దళితులపైన దాడి జరిగినటువంటి సంఘటన పైన మనకు రామగిరి మండలంలో పురాలపల్లి అనేటువంటి ఒక గ్రామంలో దళితుల అమ్మాయిని 9వ తరగతి చదువుతూ 14 మంది రేపు చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైన పని. మరి ఆ అమ్మాయి 14 మంది 2 ఏళ్ల నుండి జరుగుతూ ఉందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మరి పోలీసులు ఎందుకు కానీ వాళ్ళని అరెస్ట్ చేయలేదనేది మనం ఒకసారి డిమాండ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి పోలీసులు ఉన్నారు, అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే కూడా ఉంది. దళితుల పైన మేము న్యాయం చేస్తామని చెప్తాంది. మరి ఎక్కడ చేసింది న్యాయం అనేటువంటిది మనము అడగాల్సిన పరిస్థితి కూడా ఉంది. మరి ఈరోజు అక్కడ ఉండేటువంటి పోలీసులను ఎందుకు వాళ్ళని సస్పెండ్ చేయలేదు? సస్పెండ్ ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత ఆమె మీద కూడా ఉంది అనేటువంటిది మనం ఆలోచించుకోవాల్సింది. ఇటువంటి దళితులపైనే ఎక్కువ శాతంలో అనంతపురంలో మహిళలపైనే దాడులు జరుగుతున్నాయి తప్ప వేరే రకంగా. తన్మయ అనే అమ్మాయిని కూడా 3 నాళ్ళ తర్వాత వాళ్ళకు చెప్పినా కూడా, పోలీసులకు చెప్పినా కూడా వాళ్ళు ఏది పట్టించుకోకుండా ఆమెను కూడా తీసుకుపోయి 3 నాళ్ళ తర్వాత ఆమె కడుపంతా ఊది మొత్తం లోపల గొంతులో సీసా పెట్టి చంపడం అనేటువంటిది చాలా అన్యాయం అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మన ఆయన కూడా పురుగులు పడి వాళ్ళ మీద ఇప్పుడు ఉండేటువంటి సిఐ కూడా సస్పెండ్ చేయడం అనేటువంటిది జరిగింది. అందుకు కాబట్టి ఇటువంటి దాడులు జరగకోకుండా ఖచ్చితంగా ప్రభుత్వము దీన్ని చర్య తీసుకొని ఖచ్చితంగా ఆ విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇట్లు పట్టణ పేదల సంఘం. అనంతపురం జిల్లాలో తన్మయ్ అనే అమ్మాయిని అతి దారుణంగా చంపేసి మహిళలకి ఏం న్యాయం చేసినట్ల మీరు ప్రభుత్వము? మహిళలకి న్యాయం చేస్తున్నామని చెప్పి వార్తల్లోనూ దాంట్లోనూ దీంట్లోనూ మీరు మాట్లాడేదే కాదు. ఈ ప్రభుత్వం తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కర్నూలు జిల్లాలో గుండమ్మను అతి కిరాతకంగా ట్రాక్టర్ ఎక్కించి చంపడం చాలా దుర్మార్గం. మరి అదే క్రమంలో తన్మయ్ అనే ఒక ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ప్రేమ పేరుతో వంచనకు గురి చేసి బండరాతితో మోదీ దారుణంగా చంపడం మరొక కిరాతకం. మరి అలాగే రామగిరి మండలం ఏడుగురాలపల్లిలో 14 సంవత్సరాల ఒక దళిత మైనర్ బాలికను అక్కడే ఉన్నటువంటి సామూహిక అత్యాచారం చేసి ఏకంగా గర్భం దాల్చే విధంగా
దారుణానికి పాల్పడడం ఒక రకం, మరి రాయచోటిలో హసీనా అనే ఒక మైనర్ విద్యార్థిని కూడా హత్య చేయడం, మరి మదనపల్లిలో కూడా ఇంకొక బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు పత్రికల ద్వారా మనం చూస్తూనే ఉన్నాం. మరి రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి లాంటి అనేక ప్రాంతంలో ప్రతి జిల్లాలోనూ దాదాపు 26 జిల్లాలుంటే 26 జిల్లాల్లోనూ అధిక శాతం దళిత గిరిజనులు, బహుజనులు, మైనార్టీ వర్గాలకు సంబంధించిన మహిళల్ని టార్గెట్ చేసుకొని అత్యాచారాలు చేసి చివరికి హత్యలు చేయడం జరుగుతుంది. మరి ఇంతటి దారుణాలు జరుగుతున్నప్పటికీ హోంమంత్రి ఒక దళిత మహిళ అయినప్పటికీ ఆమె ఏమాత్రం విధులు నిర్వహిస్తున్నారు, ఇలాంటి వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది కూడా ప్రశ్నార్థకం. మరి అలాగే రాజకీయాల్లోకి వచ్చే మునుపు రాష్ట్రం చాలా భ్రష్టు పట్టిపోయింది. రాజకీయాల్లో ప్రశ్నించే నేతలు కరువయ్యారు. నేను ప్రశ్నిస్తా, ప్రక్షాళన చేస్తానని చెప్పేసి గట్టి గట్టి మాటలు చెప్పి మైకులు అదిరిపోయేలా మాట్లాడి రాజకీయాల్లోకి వచ్చే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నాకేమీ తెలియదు, లేకుంటే నాతో ఏమీ చేత కాదనే రీతిలో మౌనంగా ఉండడం కూడా చాలా బాధాకరం. మరి అనుభాగ్యులైనటువంటి ఏళ్ళు అంటే ఎక్కువ కాలం ముఖ్యమంత్రి పాలన కొనసాగిస్తున్నా అని చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటువంటి సంఘటనలపైన ఎప్పటికప్పుడు స్పందించి ఈ దారుణాలకి, ఘోరాలకి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైనట్లు బహిరంగంగానే అర్థమవుతుంది. మరి ఇదంతా జరుగుతుందంటే ఈ రాష్ట్రంలో రాజ్యాంగం అనేది కానీ, ప్రజాస్వామ్యం కానీ ఎంతవరకు పరిపాలన జరుగుతుందనేది కూడా అనుమానం కలుగుతుంది. అంటే దళిత గిరిజన మహిళలకు అన్యాయం జరిగితేనో, అత్యాచారాలు జరిగితేనో, హత్యలు జరిగితేనో ఏదో కుల ప్రజా సంఘాలు లేకుంటే వామపక్ష పార్టీలు మాత్రమే మాట్లాడాలా? ఈ సమస్యలు ఎవరికి పట్టవా? అంటే మా సమస్యలకు మేమే బాధ్యులమా? మరి మాతో ఓట్లేంచుకొని అధికారం చేపట్టినటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు మౌనంగా ఉండడాన్ని కూడా మేము పూర్తిగా తప్పుపడుతున్నాం. అంటే కూటమి ప్రభుత్వంలో ఈ దారుణాలు జరిగితే కూటమి ప్రభుత్వ నాయకులకు పట్టదా? మరి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక రకమైనటువంటి ప్రశ్నలు లేవెత్తుతున్నాయి. మరి ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ మహిళలే కాదు, యావత్తు రాష్ట్రంలోని ఏ మహిళకు, ఏ బాలికపై అత్యాచారాలు, హత్యలు జరిగినా ప్రతి ఒక్క పౌరుడు ఖండించాలి, దాన్ని వ్యతిరేకించాలి, దానికి కారకులైనటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ముందుకు రావాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. జై భీమ్.